హీరో విడా V2 మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక బట్టలు కొట్టుకెళ్ళారు, వెళ్ళి బ్లాక్ ప్లెయిన్ ఫుల్ హ్యాండ్ సెట్ కావాలి అని అడిగారు. కానీ అతను బ్లాక్ కలర్ ఉంది, ఫుల్ లేదు, హాఫ్ హ్యాండ్స్ ఉంది అన్నారు. తీసి చూస్తే అది ప్లెయిన్ కాదు, అందులో ఒక ప్యాటర్న్ ఉంది, అది మీకు అసలు నచ్చలేదు. ఈ ప్యాటర్న్ వద్దు, నాకు హాఫ్ హ్యాండ్స్ వద్దు, ఫుల్ హ్యాండ్స్ కావాలి, తెప్పించి పెట్టమని చెప్పి మీరు వెళ్ళారు. తిరిగి వచ్చి చూస్తే బ్లాక్ ఫుల్ హ్యాండ్ షర్ట్ దొరికింది అన్నారు, కానీ తీసి చూస్తే అది షర్ట్ కాదు, టీ షర్ట్. సరే అని చెప్పి తిప్పి చూస్తే అదే ప్యాటర్న్ అలాగే ఉంది. ఏ ప్యాటర్న్ అయితే వద్దని చెప్పారో ఆ ప్యాటర్న్ అలాగే ఉంది. ఇప్పుడు హీరో విడా V2 V1 నుంచి V2కి ఏ విషయాలు అయితే ఫిక్స్ చేయాలి అని చెప్పామో అది వదిలేసి మిగతా విషయాలు ఒక 2-3 ఫిక్స్ చేశారు. అప్డేట్స్లో ఫస్ట్ ఏంటంటే స్కూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ. అందులో కూడా ఈ ఫ్రంట్ పార్ట్ కనుక క్లోజ్ చేస్తే కనుక V1 V2 అని చెప్పి మీరు పసిగట్టలేరు. బ్యాక్ అంతా అదే లుక్, మారిందంతా ఈ ఫ్రంట్లో మాత్రమే. ఇప్పుడు ఇది ఫ్రంట్లో హీరో జూమ్ ఐసీ స్కూటర్ లుక్లో ఉంది. ఒకవేళ బ్యాక్ కనుక కప్పేస్తే యాజ్ ఇట్ ఈస్ హీరో జూమ్ లాగే ఉంటుంది. V1 స్కూటర్లో ఈ పార్ట్ ఫర్ ది హ్యాండిల్ బటన్స్ అండ్ ఈ పార్ట్ అండ్ ద డాష్ బోర్డ్ 3 ఇండిపెండెంట్ పీసెస్గా ఉండేవి. ఆ మొత్తాన్ని ఇప్పుడు ఒకటే స్ట్రక్చర్లోకి తెచ్చారు. దాని వలన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం సాలిడ్గా, కొంచెం స్ట్రాంగ్గా అండ్ కొంచెం కాన్ఫిడెంట్ రైడ్ ఇస్తుంది. అండ్ సెకండ్, స్కూటర్ యొక్క మోటార్ పవర్ కొంచెం ఇంప్రూవ్ చేశారు. అందువలన ఫ్రమ్ 0 to 40 kmph V2 Proలో 2.9 seconds పడుతుంది. అది V1 Proలో 3.2 seconds పట్టేది. అండ్ ఫర్ V2 Plus ఫ్రమ్ 0 to 40 kmph 3.4 seconds పడుతుంది. అదే కాకుండా స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయింది. V2 Pro యొక్క టాప్ స్పీడ్ ఇప్పుడు 90 kmph అండ్ V2 Plusలో 85 kmph. అంతేకాకుండా దేర్ ఇస్ అన్ అప్డేట్ టు కీ ఫాబ్. ఇదివరకు ఇది ప్లాస్టిక్ స్ట్రక్చర్లో వచ్చేది, చాలా వీక్గా, చాలా పెలుసుగా ఉండేది. దానికి ఇప్పుడు ఒక మెటల్ కేసింగ్ వస్తుంది, దీంట్లో ఒక ఫిజికల్ కీ కూడా ఉంటుంది. ఇదే కాకుండా డాష్ బోర్డ్లో కూడా కొంచెం మార్చారు. బేసికలీ అదే ఇంటర్ఫేసే, అయ్యే ఫీచర్సే, కానీ గ్రాఫిక్స్ కొంచెం మారినాయి. దీన్ని ఆన్ చేసిన ప్రతిసారి ఇట్లా సౌండ్స్ చేస్తుంటుంది. బట్ అది పక్కన పెట్టేస్తే అదే ఇంటర్ఫేస్, అయ్యే ఫీచర్స్, డేట్ అండ్ టైం, ట్రిప్ ఇన్ఫర్మేషన్ అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డాష్ బోర్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ యూ కెన్ ఇంక్రీజ్ ద బ్రైట్నెస్, లైట్ మోడ్ అండ్ డార్క్ మోడ్. ఇంకా మీరు దీంట్లో బూస్ట్ మోడ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఆ బూస్ట్ మోడ్ గురించి అది త్వరలో ఇదే వీడియోలో చెప్తా. డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చు, కానీ ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. అండ్ దాట్ ఈజ్ ఓలా రోడ్స్టర్. ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్. తిరిగి వచ్చినప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ అప్డేట్ సరే, ఈ స్కూటర్లో పాజిటివ్స్ ఏంటి, మంచి విషయాలు ఏంటి? ఫస్ట్ది దీని రేంజ్. V2 Plus పూర్తి ఛార్జ్లో ఎక్కువ మోడ్లో 100 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ మన రేంజ్ టెస్ట్లో 95 కిలోమీటర్లు వచ్చింది ఇన్ సోలో రైడ్. అందులో కూడా కొద్దిగా మన జలతోటి రైడ్ మోడ్లో, స్పోర్ట్స్ మోడ్లో, టాప్ స్పీడ్లో ఒక 2-3 kilometers వెళ్ళాం యాక్సిలరేట్ చేస్తూ. అది కూడా ఎక్కువ మోడ్లో వెళితే కనుక 100 కిలోమీటర్ల రేంజ్ రావచ్చు. V2 Proలో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కాబట్టి పూర్తి ఛార్జ్లో 115 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ రేంజ్ రావచ్చు కూడా ఒకవేళ ఒంటరిగా వెళ్తే. ఎక్కువ మోడ్లో చాలా చాలా సాఫ్ట్ అండ్ కన్వీనియంట్గా ఉంటే యాక్సిలరేషన్ ఇది 45-48 స్పీడ్ దాకా వెళ్ళొచ్చు. ఒంటరిగా వెళ్ళినా లేదా మీతో పాటు ఒక పిలియన్ ఉన్నా కూడా చాలా చాలా సుఖంగా ఉంటుంది. రైడ్ మోడ్ ఎక్కువ మోడ్ కంటే కొద్దిగా స్ట్రాంగర్ యాక్సిలరేషన్ ఇస్తూ 60 kmph స్పీడ్ దాకా వెళ్ళొచ్చు. అది ఫర్ సిటీ రైడ్ పర్ఫెక్ట్. అది ఎందుకంటే ట్రాఫిక్ జామ్లో కొంచెం స్లోగా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, కొంచెం ఓవర్టేక్ చేయాలన్నది ఎక్స్ట్రా యాక్సిలరేషన్ గురించి కూడా ఖాళీ రోడ్ ఉంటే 50 దాకా కూడా అందులో వెళ్ళొచ్చు, 50s and 60s దాకా కూడా వెళ్ళొచ్చు. స్పోర్ట్స్ మోడ్ ఉంది చూశారు, చాలా చాలా స్ట్రాంగ్ యాక్సిలరేషన్ 40 kmph స్పీడ్ దాకా. V2 Proలో 2.9 secondsలో, V2 Plusలో 3.4 secondsలో వెళ్ళి V2 Plusలో 85 kmph స్పీడ్ దాకా, V2 Proలో 90 kmph స్పీడ్ దాకా వెళ్ళొచ్చు. చాలా చాలా స్ట్రాంగ్ యాక్సిలరేషన్ దీని స్పోర్ట్స్ మోడ్లో. ఆ కిక్, అడ్రినలైన్ రష్, ఆ మజానే వేరు. కానీ ఎక్కువ మోడ్ మాత్రం తెగ నచ్చేస్తుంది మీకు. పాట్ హోల్స్ ఉన్నా, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దానికి అతి ముఖ్య కారణం దీని సీట్ కంఫర్ట్. చాలా చాలా మంచి సాఫ్ట్ సీట్స్ ఇవి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా ఎండ చెయ్యి కాలుతుంది, కానీ చాలా కంఫర్టబుల్ ఫర్ బోత్ ద రైడర్ అండ్ ఫర్ ద పిలియన్. దానితో పాటుగా ఈ రైడింగ్ పోస్చర్ని చూసారు, చాలా చాలా కన్వీనియంట్గా, చాలా చాలా సుఖంగా ఉంటుంది. ఫర్ లాంగ్ రైడ్స్ ఆల్సో నేను ఒక 3-4 hours ఆఫ్ రేంజ్ టెస్ట్ అయినా కూడా ఎటువంటి అలసట లేకుండా చాలా చాలా సుఖంగా ఉండింది రైడ్. దాంతోపాటు థ్యాంక్స్ టు ది స్కూటర్స్ సస్పెన్షన్, ఫ్రంట్లో ఉండే టెలిస్కోపిక్ సస్పెన్షన్ V1లోనూ బాగుండింది, V2లో కూడా బాగుంది. కానీ అతి ముఖ్యంగా దీని రేర్ సస్పెన్షన్. ఇది V1లో చాలా సాఫ్ట్గా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. ఒకవేళ 45-50 దాటి వెళ్ళాలి అంటే V1లో వీపు చాలా చాలా నొప్పెట్టేది బికాస్ ఆఫ్ ది స్ప్రింగీ రేర్ సస్పెన్షన్. కానీ దీంట్లో అది కొంచెం ఫిక్స్ చేశారనిపిస్తుంది. తర్వాత దీని రీజనరేషన్, దీంట్లో కోస్టింగ్ రీజనరేషన్ ఉంది, మాన్యువల్ రీజనరేషన్ ఉంది. కానీ కోస్టింగ్ రీజనరేషన్ చాలా చాలా వీక్గా ఉంటుంది. యాక్సిలరేటర్ వదిలేసిన వెంటనే చాలా చాలా స్లోగా కోస్టింగ్ రీజనరేషన్ అవుతుంటుంది. కొద్దిగా మన ఏథర్ 50X సెకండ్ జనరేషన్లో ఉన్నట్టుగా చాలా చాలా కొద్దిగా మైల్డ్ మాన్యువల్ రీజనరేషన్ ఉంది. టు బి హానెస్ట్, ఆ కోస్టింగ్ రీజనరేషన్ అండ్ మాన్యువల్ రీజనరేషన్ వల్ల ఎక్కువ రేంజ్ యాడ్ అవ్వదు. తర్వాత దీని బూట్ స్పేస్, దీన్ని బూట్ని యాక్సెస్ చేయడానికి 5 రకాల్లో చేయొచ్చు. ఒకటి ఆన్ ద డాష్ బోర్డ్
ఆన్ చేసిన వెంటనే ఇటువంటి సౌండ్స్ వస్తాయి. ఆన్ ద డాష్ బోర్డ్ ఇక్కడ మీరు స్వైప్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఒక ఫిజికల్ బటన్ ఉంది, లేదా కీ ఫాబ్లో ఇది ప్రెస్ చేస్తే బూట్ అన్లాక్ అవుతుంది. కానీ అన్లాక్ అయిన వెంటనే బూట్ తీయాలన్నా అంత ఈజీ కాదు. బూట్ మనం సాధారణ స్కూటర్ లాగా ఇక్కడ నుంచి తీస్తే రాదు. ఫస్ట్ ఇక్కడ లాగాలి, తర్వాత ఇక్కడ లాగాలి, అప్పుడే బూట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో 26 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, ఇక్కడ వచ్చేసి మీ వాటర్ బాటిల్, రెయిన్ కోట్, ఇంకా మీ లంచ్ బాక్స్, పోర్టబుల్ ఛార్జర్, ఇన్ఫ్యాక్ట్ ఒక హాఫ్ సైజ్ హెల్మెట్ కూడా ఇందులో పట్టేస్తుంది. కానీ పోర్టబుల్ ఛార్జర్ గురించి మాత్రం ఈ స్పేస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కేసింగ్ కింద దీంట్లో 2 రిమూవబుల్ బ్యాటరీస్ ఉంటాయి, అది చూపిస్తా. దీంట్లో బూట్లో ఒక ఇష్యూ ఉంది, ఏంటంటే ఈ హోల్స్ వల్ల వర్షంలో ఇబ్బందిగా ఉంటుంది. చూపిస్తా స్లోగా అన్నీ చూపిస్తా. ఫస్ట్ మనం పాజిటివ్స్ కవర్ చేద్దాం. ఇన్సైడ్ దిస్ కేసింగ్ 2 బ్యాటరీస్ ఉంటాయి. వాటిని కీ ఫాబ్లో వచ్చే ఈ కీతో అన్లాక్ చేసి యాక్సెస్ చేయొచ్చు. 2 బ్యాటరీస్, V2 Proలో 2 బ్యాటరీస్ కలిపి 3.9 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ, V2 Plusలో 3.4 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ. ఒక్కో బ్యాటరీ 12-13 కిలోస్ ఉంటుంది. బయటికి తీస్తే ఒక్కొక్క బ్యాటరీగానే మనం ఛార్జింగ్ పెట్టచ్చు, లేదా 2 బ్యాటరీస్ని ఒకటేసారి కావాలంటే ఛార్జింగ్ పెట్టాలంటే విత్ ద పోర్టబుల్ ఛార్జర్ ఇక్కడ మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదా ఏథర్ అండ్ హీరో విడా ఫాస్ట్ ఛార్జర్స్తో ఈ సాకెట్ నుంచి మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీని కీ ఫాబ్ చాలా మంచి రెస్పాన్సివ్ కీ ఫాబ్ ఇది. దీంట్లో ఉండేవి 3 ఫీచర్స్. ఒకటి, టు అన్లాక్ ద బూట్. పార్కింగ్లో స్కూటర్ ఉండి ఎక్కడుందో మీకు తెలియట్లేదు అంటే ఇది ప్రెస్ చేస్తే ఇండికేటర్ లైట్స్ అండ్ సౌండ్స్ వస్తాయి. ఇది వచ్చేసి రాత్రి వేళ చాలా ఉపయోగపడుతుంది. టు టర్న్ ఆన్ ది హెడ్ లైట్, రాత్రి వేళ చాలా ఉపయోగం. ఇది నాకు తెలిసి ప్రతి స్కూటర్లో ఈ ఫీచర్ రావాలి. ఇప్పుడు ఈ పాజిటివ్ సరే, దీంట్లో అతి ముఖ్యమైన భయంకరమైన ఇష్యూస్ కూడా ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ ఫ్రంట్ కొంచెం ఇంప్రూవ్ చేశారు, కానీ ఈ బిల్డ్ క్వాలిటీ ఉంచేశారు. ఎస్పెషల్లీ ఇన్ ద బ్యాక్ సైడ్ చాలా వీక్గా ఉంటుంది, పెలుసుగా ఉంటుంది, కొంచెం లాగితే వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్యానల్స్, ఈ సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, కానీ ఈ సీట్ని చూశారు తీసిన వెంటనే ఈ సీట్ కూడా కొంచెం వీక్గా ఉంటుంది. ఇంకొంచెం లాగితే ఇంకొంచెం ప్రెస్ చేసినా విరిగిపోయే ప్రమాదం ఉంది అన్నట్టుగా ఉంటుంది. ఇంకా దీని హ్యాండిల్ బటన్స్ కూడాను, ఎస్పెషల్లీ దిస్ జాయ్స్టిక్ చాలా గట్టిగా, చాలా కూసుగా ఉంటుంది. ఈ కార్నర్లో ఎస్పెషల్లీ ప్రెస్ చేసిన ప్రతిసారి ఈ బటన్ వేలికి బాగా నొప్పెడుతుంది, అంత కంఫర్టబుల్గా ఉండదు. అండ్ ప్రెస్ చేసిన ప్రతిసారి ఈ కీ ట్రావెల్ చాలా తక్కువ. అంటే ఏంటంటే ఒక బటన్ని ప్రెస్ చేసినాక ఎంత లోపలికి వెళ్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది మనం ప్రెస్ చేసామని చెప్పి. ఈ కీ ట్రావెల్ అనేది చాలా తక్కువ ఉన్నందున ప్రెస్ చేసిన ప్రతిసారి మనకి కాన్ఫిడెన్స్ రాదు, ప్రెస్ చేసాం పని చేస్తుందా లేదా అని చెప్పి. తర్వాత దీని రీజనరేషన్, దీంట్లో కోస్టింగ్ రీజనరేషన్ అండ్ మాన్యువల్ రీజనరేషన్ చాలా వీక్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ టు కంపేర్, నేను కొన్ని హిల్ క్లైమ్ టెస్ట్ చేశాను ఆన్ ఏథర్ 450X, ఓలా S1 Pro అండ్ ద హీరో విడా. ఒక 7.5 kilometers ఆఫ్ డిస్టెన్స్ ఒక కొండ పైకి ఎక్కి ఆ కొండ పై నుంచి కింద దాకా యాక్సిలరేటర్ వాడనే లేదు. టు ట్రై మనం ఎంత రేంజ్ రీజనరేట్ చేసి యాడ్ చేయొచ్చు అని చెప్పి. ఏథర్ 450Xలో 2% ఆఫ్ ఛార్జ్ అండ్ 2 kilometers ఆఫ్ రేంజ్ యాడ్ చేయగలిగాను. ఓలా S1 Proలో 3 to 4 kilometers ఆఫ్ రేంజ్ యాడ్ చేయగలిగాను. కానీ ఇన్ ద హీరో విడా V1 Pro 2% ఆఫ్ ఛార్జ్ ఖర్చు అయింది. కొండ పై నుంచి కిందకి రేంజ్ ఖర్చు అయింది, ఎందుకంటే మాన్యువల్ రీజనరేషన్ అండ్ కోస్టింగ్ రీజనరేషన్ వల్ల. ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ దొరుకుతుంది. తర్వాత దీని బూట్ స్పేస్లో బూట్ లైట్ యొక్క అవసరం ఉంది. ఇది బ్రాడ్ బూట్ కాదు, డీప్ బూట్. ఇది బాగా లోతుగా ఉండడం వల్ల రాత్రి వేళ ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా బూట్లో చాలా బొక్కలు ఉన్నాయి, అది షో యూ. ఇక్కడ ఒకటి 2, ఇక్కడ చాలా పెద్దది 3, ఇక్కడ ఇంకోటి 4. ఒకవేళ భారీ వర్షం పడితే కనుక బూట్లో నీళ్లు పోయే ప్రమాదం ఖచ్చితంగా లేకపోలేదు. అందుకని బూట్లో రెయిన్ కోట్ ఉంచుకునే తీరాలి, అట్లీస్ట్ టు కవర్ దోస్ హోల్స్. అంతేకాకుండా బూట్లో ఇంకో ఇష్యూ ఉంది. ఇది ఉంది చూసారు, ద కేసింగ్ ఫర్ ది రిమూవబుల్ బ్యాటరీ. దీన్ని ఓపెన్ చేయడం చాలా ఈజీ, కానీ క్లోజ్ చేయాలంటే కష్టం, ఎందుకంటే ఈ లాకింగ్ మెకానిజం చాలా వీక్గా ఉంటుంది. ఈ స్ప్రింగ్ యాక్షన్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఐ షో యూ. దీన్ని ఇప్పుడు లాక్ చేయాలంటే ఈ స్ప్రింగ్ని ప్రెస్ చేసి ఇలా తిప్పాలి కదా. పెట్టాం, ప్రెస్ చేసాం, ప్రెస్ చేసి తిప్పితే లాక్ అవ్వదు. బాగా ప్రెస్ చేయాలి, బలంగా ప్రెస్ చేసే క్రమంలో ఈ బటన్స్ ప్రెస్ చేస్తారు కూడా. ప్రెస్ చేసిన ప్రతిసారి స్కూటర్ సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఇది కొంచెం ఫిక్స్ చేయాలి. ఐ థింక్ దాట్ ఈజ్ ది ఓలా రోడ్స్టర్. ఇఫ్ యూ కెన్ సీ ఓలా రోడ్స్టర్ in testing. Let's wait. He'll come here. And that is Ola Roadster. అది ఇప్పుడు టెస్టింగ్లో ఉంది. ఆ ఫ్రేమ్ మొత్తం పై కనిపించకుండా మొత్తం ఆ ఫ్రేమ్ తీసేసి ప్లాస్టిక్ కవర్తో బాగా కవర్ చేశారు. నేను వెళ్ళి ఆపి మాట్లాడాను, అతను ఆపలేదు. నా తెలిసి వాళ్ళకి ఏదో రూల్స్ ఉంటాయి,
అలా టెస్ట్ చేస్తున్నప్పుడు బండి ఆపకూడదు, ఆపి మాట్లాడకూడదు, మాట్లాడి విషయాలు బయటికి లీక్ చేయకూడదు అని చెప్పి. కానీ ఆ బండి మార్కెట్లోకి వచ్చిన వెంటనే రేంజ్ టెస్ట్ చేస్తాం. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నాట్ మిస్ దట్ వీడియో. ఇంకా తర్వాత ఇష్యూ దీని డాష్ బోర్డ్. ఇలా సౌండ్స్ చేస్తుంటుంది. ఆఫ్ చేయడానికి అయితే ప్రస్తుతానికి ఆ వీలు లేదు. చాలా మంచి డాష్ బోర్డ్, చాలా రెస్పాన్సివ్ డాష్ బోర్డ్. కానీ దీంట్లో ఇప్పటికి కూడా టర్న్ బై టర్న్ నావిగేషన్ మాత్రమే. బోత్ ఇన్ V2+ అండ్ V2 Pro దాంట్లో కూడా మ్యాప్ నావిగేషన్ లేదు. 1.35 lakh ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తే V2 Proలో మ్యాప్ నావిగేషన్ లేకపోవడం విత్ ఇంత మంచి డాష్ బోర్డ్, విత్ గుడ్ స్వైప్ రెస్పాన్స్, టచ్ రెస్పాన్స్ ఉంటే డాష్ బోర్డ్లో మ్యాప్ నావిగేషన్ లేకపోవడం ఒక పెద్ద లోటుగానే ఉంది. అది ఫిక్స్ చేయాలి, మ్యాప్ నావిగేషన్ తేవాలి. ఈ ఇష్యూస్ అన్ని మీరు ప్రతిరోజు ఫేస్ చేయగలిగే ఇష్యూస్. కానీ అతి ముఖ్యమైనది 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి దీంట్లోనే బూస్ట్ మోడ్. బూస్ట్ మోడ్ అనేది ఎకో మోడ్లో లేదా రైడ్ మోడ్లో వెళ్తున్నప్పుడు యాక్సిలరేషన్ తక్కువ ఉంది, ఫ్లైఓవర్ ఎక్కాలి లేదా పార్కింగ్ నుంచి మీరు బయటికి రావాలి అన్నప్పుడు ఎక్స్ట్రా యాక్సిలరేషన్ గురించి డాష్ బోర్డ్లో బూస్ట్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకుంటే ఎకో మోడ్లో ఉన్నా కూడా యాక్సిలేటర్ కొంచెం ఎక్కువ తిప్పితే టాప్ స్పీడ్ దాకా స్ట్రాంగ్ యాక్సిలరేషన్తో, ఆల్మోస్ట్ స్పోర్ట్స్ మోడ్లో వచ్చే యాక్సిలరేషన్తో వెళ్ళొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎకో మోడ్ అండ్ రైడ్ మోడ్లో ఫుల్ థ్రాటిల్ ఇస్తే దాని టాప్ స్పీడ్లోకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో మోడ్లో 45 దాకా వెళ్ళొచ్చు. ఇంకొంచెం తిప్పితే బూస్ట్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. కానీ ఇష్యూ ఏంటంటే కొద్దిగా వదిలిన, అతి కొద్దిగా లూజ్ చేసినా కూడా బూస్ట్ మోడ్ ఆఫ్ అయిపోయి అంత స్ట్రాంగ్ యాక్సిలరేషన్ నుంచి ఆఫ్ అయిపోయి చాలా స్లో అవుతుంది బండి. అది చాలా ప్రమాదం ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. ఇమాజిన్ మీరు 45 వెళ్తున్నారు, కొంచెం తిప్పిన వెంటనే 2-3 సెకండ్స్లో బండి 65-70 దాకా వెళ్ళిపోయింది. బై మిస్టేక్ కొద్దిగా యాక్సిలేటర్ లూజ్ చేసినా కూడా 70 నుంచి ఉన్నట్టుండి బండి స్లో అయిపోయి మళ్ళీ 40కి వస్తుంది ఇన్ ద సేమ్ స్పాన్ ఆఫ్ 2-3 సెకండ్స్. ఇది చాలా చాలా ప్రమాదకరం. ఇది మీకు ప్రాక్టీస్ అవ్వాలి, అలవాటు అవ్వాలి. వీళ్ళని ఉంటే అసలు ఈ ఫీచర్ని వద్దు. టు బి వెరీ హానెస్ట్, టు బి వెరీ ప్రాక్టికల్, బూస్ట్ మోడ్ ఆన్లో ఉంచుకునే బదులు స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోయి దాంట్లో వెళ్ళండి, దాంట్లో యాక్సిలేట్ చేయండి, దాంట్లో ఓవర్టేక్ చేయండి. అది చాలా ఈజీ అండ్ సేఫ్ కూడా. అతి ముఖ్యమైన ఇష్యూ దీంట్లోని లింప్ మోడ్. V2లో కూడా లింప్ మోడ్ ఉంది, కానీ వేరే పేరుతో. లింప్ మోడ్ బదులు స్పీడ్ లిమిట్. దాని పని బేసిక్గా ఛార్జ్ 4%కి రాగానే ఎకో మోడ్ నుంచి లింప్ మోడ్ ఆర్ స్పీడ్ లిమిట్ దాంట్లోకి పడి ఎంత స్పీడ్లో ఉన్నా 35 and 40లో ఉన్నా కూడా ఉన్న పలంగా 10 kmpsకి పడిపోయి బండి స్లో అవుతుంది. కానీ బండి స్లో అయితే రేంజ్ పెరగాల, రేంజ్ కూడా పెరగదు. ఛార్జ్ మీకు ఎప్పుడైతే 4%లో ఉంటుందో ఎకో మోడ్లో 4 kilometers ఆఫ్ రేంజ్ చూపిస్తుంది. కానీ స్పీడ్ పడ్డ వెంటనే ఫ్రమ్ 40 to 10 kmpsకి రాగానే రేంజ్ కూడా 4 kilometers నుంచి 2 kilometersకి పడిపోయి బండి 2 kilometers తర్వాత ఆగిపోతుంది. చాలా మంది మనకి ఇంత కమ్యూనికేట్ చేశారు ఏంటంటే లింప్ మోడ్ వల్ల వాళ్ళకి చాలా ప్రమాదం ఏంటి. కారణం ఏంటంటే ఇది 4% ఆఫ్ ఛార్జ్లో యాక్టివేట్ అవుతుంది అనేది కాదు ఇష్యూ. ఇది ఏ ఛార్జ్లో అయినా 4% అనే దాంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే ఎప్పుడు ఆన్ అవుతా ఉంది అనేది ఇష్యూ. ఇది ఒక సాఫ్ట్వేర్ బగ్. ఇది ఫిక్స్ చేయాలి. ఇది చాలా మంది ఇష్యూ ఉందని చెప్పారు. దీనివల్ల చాలా మందికి యాక్సిడెంట్ అవుతుందని కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నేను షోరూమ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు V2 వర్షన్ లాంచ్ అయినప్పుడు సాఫ్ట్వేర్ బగ్ని ఫిక్స్ చేసినట్టు వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పటికీ చాలామంది ఆ ఇష్యూ నాకు కంప్లైంట్ రేస్ చేస్తున్నారు త్రూ కమెంట్స్ అండ్ త్రూ ద ఇన్స్టాగ్రామ్. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆ స్పీడ్ లిమిట్ ఇష్యూ ఆర్ లింప్ మోడ్ ఇష్యూ అది నిజమా కాదా అని చెప్పి ఒక పోల్ పెట్టగా 70% మందికి ఇంకా ఆ ఇష్యూ ఉందని, ఫిక్స్ కాలేదని చెప్పారు. కనుక ఈ ఇష్యూ అతి ముఖ్యంగా ఫిక్స్ చేసి తీరాలి. సో ఇప్పుడు నా వరకు మాత్రం హీరో విడా V1 నుంచి V2 కానీ లేదా V2 నుంచి V3 కనుక అప్డేట్ అయితే కనుక ఫిక్స్ అవ్వాల్సిన విషయాలు అతి ముఖ్యమైన దీంట్లోని లింప్ మోడ్, తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ అండ్ మూడవది డాష్ బోర్డ్లో నావిగేషన్ తీసుకురావడం. ఈ 3 ఫిక్స్ అయితే కనుక ఈ బండి చాలా చాలా బాగుంటుంది. హీరో విడా V2 Pro 1.35 lakh ఆఫ్ ఎక్స్షోరూమ్ ప్రైస్లో వస్తుంది. V2 Plus 1.15 lakh ఆఫ్ ఎక్స్షోరూమ్ ప్రైస్లో వస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే స్కూటర్ ఒక బిల్డ్ క్వాలిటీ బాగున్నా బాగాలేకపోయినా, టెక్ ఫీచర్స్ బాగున్నా బాగాలేకపోయినా కస్టమర్స్ వెయిట్ చేస్తారు. అది మనకి త్రూ చేతక్, ఓలా స్కూటర్స్, iQube మనకి ప్రోతో వస్తుంది. బండి కనుక రేంజ్ ఇస్తే కనుక, పెర్ఫార్మెన్స్ బాగుంటే కనుక బండి కొనొచ్చు అని చెప్పి. కానీ ఇందులో అదే కొంచెం తక్కువైంది. దానికి గాను అతి ముఖ్య కారణం ఇందులోని లింప్ మోడ్ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. అటు కంపెనీకి లేదు, బ్యాడ్ నేమ్ వస్తుంది, కస్టమర్స్కి లేదు, రేంజ్ రావట్లేదు. బండి అర్ధాంతరంగా 40 నుంచి 10 kmpsకి పడిపోతుంది. ఇది ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ బండి రేంజ్ టెస్ట్లో నాకు ఎంత నచ్చినా, రేంజ్ ఎంత బాగా వచ్చినా ఈ లింప్ మోడ్ ఇష్యూ ఎవరు ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశం వల్ల ఈ బండిని రికమెండ్ చేయాలన్నా నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు, అంత నమ్మకం రావట్లేదు. ఈ బండి గురించి మీకు అనిపిస్తుందో మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ దగ్గర V1 ఉన్న V2 స్కూటర్స్ ఉన్న మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కింద కమెంట్స్లో మాకు చెప్పండి.